నమస్తే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రోడక్ట్ గురించి తెలియజేస్తున్నాను. మనం ఇంట్లో అంటులు తోముకుంటాం. అంటులు తోముకున్నప్పుడు మనం ఓ సోపులు లాంటివి వాడుతూ ఉంటాం. ఆ సోపులు లాంటివి వాడిన తర్వాత ఒక పళ్ళెం కనుక ఆరిపోయిన తర్వాత దాన్ని తెల్ల పొరలాగా పట్టేస్తుంది. తెల్లగా పొట్టేసిన తర్వాత ఆ పొర అది మనం కడుక్కోకుండా దాంట్లోనే ఫుడ్ తింటూ ఉంటాం. అది కడుపులోకి వెళ్ళిన తర్వాత క్యాన్సర్గా మారుతుందని మీకు ఎంతమందికి తెలుసు? అది చాలా ప్రాబ్లం. ఆ క్యాన్సర్ లాగా మారిపోతుంది అలాంటి ప్రోడక్ట్. మన దగ్గర ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది, వండర్ డ్రాప్ అనేది. దానికి సంబంధించినటువంటి డెమో నేను మీకు ఈ రోజున తెలియజేస్తాను. ఇది వండర్ డ్రాప్. ఈ వండర్ డ్రాప్ అనేది ఏంటి అంటే, ఇది కొబ్బరితో తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పోస్టర్ రూపంలో తెలియజేస్తాను. కానీ ఈ ప్రోడక్ట్కిను బయట ఉన్న ప్రోడక్ట్కి ఉన్న వేరియేషన్ అనేది మీకు ఈరోజు తెలియచేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇది బయట ప్రోడక్ట్. మనం ఈ సోప్ని వాడుతూ ఉంటాము. ఇది ప్రముఖ బ్రాండ్. ఇది 90% మంది ఈ బ్రాండ్నే అంటులు రావడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ పేరు మనం చూపించకూడదు కనుక నేను మీకు క్లియర్గా చూపించట్లేదు. దీన్ని ఏం చేశానంటే దీన్ని పొడి రూపంలో తయారు చేశాను. ఇది లిక్విడ్ కదా మంది. ఈ లిక్విడ్కి పొడికి ఉన్న తేడాను చూపించడం కోసం నేను ఈ రోజున ఒక చిన్న డిమోని మీకు చూపిస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులు తీసుకున్న తర్వాత దీనిలో మామూలుగా తాగే వాటర్ని నేను 2 గ్లాసుల్లోకి యూజ్ చేస్తాను. ఈ 2 గ్లాసుల్లో వాటర్ వేసాను. మై డియర్ ఫ్రెండ్స్, మన ఇంట్లో వాడేటువంటి పసుపు అనేది తీసుకోండి. ఈ పసుపు అనేది మనకి ఆర్గానిక్ పసుపులు మనకి ఏంటంటే హెల్త్ పరంగా ఎన్ని బెనిఫిట్లు ఉంటాయి ఏంటి అనేది మీకు అన్నీ తెలిసినవి. ఈ పసుపు అనేది 2 గ్లాసుల్లో మనం యూజ్ చేద్దాం. ఓకేనా? దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం. ఓకేనా? దీన్ని పసుపు వేసిన తర్వాత ఈ గ్లాసులు తిప్పుదాం. ఏ కలర్లో ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఏ కలర్లో ఉంది ఈ పసుపు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత ఇప్పుడు మనదే ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది దీనికి కొంత లిక్విడ్ తీసుకుందాం. ఇవన్నీ కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్. ఇవన్నీ కూడా కొద్దిగా యూజ్ చేస్తే చాలు. దీన్ని దీంట్లో వేద్దాం. ఓకేనా? ఎక్కువ వేసాను. అలాగే దీంట్లో కొంత తీసుకుని దీంట్లో కొద్దిగా వేద్దాం. ఇప్పుడు 2 స్పూన్లు తీసుకుని దీంట్లో ఈ సోప్ అనేది మనం వేసాం. ఇప్పుడు రెండిటిని దీన్ని మిక్స్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఏ కలర్లో ఉన్నాయి. ఇది నల్లగా అయిపోయింది. ఇది పసుపు మనం వేసింది లాగా ఉంది. చూడండి కెమికల్స్. ఈ కెమికల్స్ ఏదైతే ఉందో మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఈ కెమికల్స్ మన గట్ హెల్త్ని చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. ఇది చాలా చాలా రాంగ్. ఇది చాలా మనకు నిదానంగా ఒక రకంగా స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఈ పసుపు అనేది మనకి ఎంత హెల్దీ. చూడండి కలర్ కూడా చేంజ్ అవ్వాల, ఎలాంటి హాని చేయదు. పసుపు అనేది చాలా సున్నితం. దీంట్లో ఏది కలిగినా కూడా కెమికల్స్ కనుక కలిస్తే కలర్ చేంజ్ అయిపోతాయి. ఇది చూడండి కలర్ చేంజ్ అయిపోయి ఎర్రగా తయారైపోయింది. ఈ విధంగా మన ప్రోడక్ట్ని మీరు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, హెల్త్ ఇష్యూలో ఆర్గానిక్గా మనకు తయారైనటువంటి ప్రొడక్ట్స్. కాస్ట్ వేరియేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ చిన్న మూత తీసుకుని ఈ మూతలో 10 మూతలు నీళ్లు కలిపి ఒక బాక్స్లో తయారు చేసి మన ఇంట్లో కావాల్సిన అంట్లన్నీ కూడా తోమేసేయవచ్చు. దీన్ని మనం లెక్కేసుకుంటే ఒక నెల రోజుల పాటు యూజ్ చేయవచ్చు. 4 సోపులు 5 సోపులు వాడేసాము. ఇది 10 రూపాయలకి 5 రూపాయలకి దొరికేస్తున్నాయి బయట. ఆరోగ్యం ఒక్కసారి తేడా వచ్చింది అంటే మన హెల్త్ పాడైపోతే లక్షలు ఖర్చు పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు గమనించండి, మనం ఆర్గానిక్గా 10 రూపాయలు ఎక్కువైనా కూడా కొనేటప్పుడు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసి మన హెల్త్ని బాగు చేసుకుందామా.
కల్తీ ప్రోడక్ట్లు యూజ్ చేసి అనారోగ్యం పాలవుదామా మీరే డిసైడ్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే కనుక మీరు యూజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.